హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక నీతివంతమైన కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు గోవిందుడు తలబిరుసు. తలబిరుసు అంటే తెలుసు కదా, స్టబర్నెస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మొండితనం. తాను అనుకున్నదే చెయ్యాలి, తాను అనుకున్నదే జరగాలి అనేటువంటి మొండి పట్టుదల. మరి గోవిందుడు ఎవడు, అతని తలబిరుసు ఎక్కడి వరకు దారితీసింది చూద్దామా. అనగనగనగనగనగనగా గోవిందుడు తలబిరుసు మనిషి అని అంతా చెప్పుకుంటారు. కానీ అధికారుల వద్ద ఎంతో వినయంగా ఉండడం వల్ల జీవితంలో బాగా పైకొచ్చాడు. కొన్నాళ్లకు వాడు రాజకొలువులో ముఖ్యమైన రాజోద్యోగి అయిపోయాడు. ఆ దేశపు రాజు ఇంద్రకాంతుడు. అతనికి చిరాకు ఎక్కువ. ఆయన చీటికి మాటికి రాజోద్యోగులపై విరుచుకుపడుతుండేవాడు. ఒకరోజు ఆయనకు మనసు బాగలేక అప్పుడే అక్కడికి వస్తున్న గోవిందుడిపై మండిపడ్డాడు. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు, అవతలగా అంటూ కసురుకున్నాడు. ఉత్తపుణ్యాన రాజు అలా తిట్టడంతో ఏం చేయాలో తెలియక కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోవిందుడు. ఈ విషయం సుధీరుడు అనే మంత్రి అక్కడ చూశాడు. ఆయన గోవిందుడి కబురు చేసి, నువ్వు చదువుకున్న వాడివి, తెలివైన వాడివి. ఉత్తపుణ్యాన రాజు నిన్ను అలా అన్నాడని చిన్నబుచ్చుకోవద్దు. నాతో రా, నేను ఆయనతో సంజాయిషి ఇప్పిస్తాను అన్నాడు. గోవిందుడు వెంటనే, అయ్యా, కోపం వచ్చింది రాజుగారికి గాని నాకు కాదు కదా. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటుందేమో, నేనే సంజాయిషి ఇచ్చుకోవాలి తప్ప రాజుగారు సంజాయిషి ఇవ్వడం ఏమిటయ్యా. నేనే ఏం జరిగిందో తెలుసుకొని ఆయనకి సంజాయిషి ఇస్తాను. దానికి మార్గం మీరే చెప్పాలి అన్నాడు. సుధీరుడు రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, తమరు చీటికి మాటికి అమాయకులపై విరుచుకుపడడం మంచి అలవాటు కాదయ్యా. అందువల్ల ఎంతో మంది మంచి మనుషులు నొచ్చుకుంటారు అంటూ గోవిందుడి విషయంలో జరిగిందంతా చెప్పాడు. రాజు ఇంద్రకాంతుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. ఉత్తపుణ్యాన నేను అతన్ని తిట్టినా అతను తానేదో తప్పు చేసి ఉంటాను, నాకు సంజాయిషి చెప్పాలి అనుకున్నాడు కదా. అతను ఎంత గొప్పవాడు. అతని పేరేమిటన్నావు అన్నాడు. అయ్యా, అతని పేరు గోవిందుడు అన్నాడు మంత్రి. అతన్ని వెంటనే పిలిపించు అని రాజుగారు అన్నారు. గోవిందు, నువ్వు ఇంత గొప్పవాడివని నాకు తెలియదయ్యా. నీకు మంచి గొప్ప బహుమతి ఇవ్వాలనుంది. సీతాపుర గ్రామాధికారి పదవి ఖాళీగా ఉన్నది. గోవిందుడిని సీతాపురానికి గ్రామాధికారిని చేయండి అని ఆదేశాలు ఇచ్చాడు. ఆ విధంగా గోవిందుడు సీతాపురం గ్రామాధికారి అయిపోయాడు. రాజకోటలో పై అధికారులకు, మంత్రులకు, రాజుకు అడుగులకు మడుగులొత్తే గోవిందుడికి ఈ పదవి చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే వాడిపైన ఎవరూ లేరు. వాడే ఆ గ్రామం మొత్తానికి అధికారి. గ్రామంలో వాడికంటే పై అధికారే లేడు. వాడి మాటకు ఎదురే లేదు. గ్రామ పాలనలో గోవిందుడికి సలహాదారుగా ఉండేవాడు రంగన్న. అతను చాలా తెలివైనవాడు, కల్లా కపటం లేని మనిషి. తన మానాన తాను బతుకుతూ ఒకరి జోలుకు వెళ్లకుండా నిస్వార్థంగా బతుకుతున్నాడు. రంగన్న సలహాలతో కొంతకాలం పాటు గోవిందుడు చక్కగా వ్యవహరించాడు. గోవిందుడు గ్రామ పెద్దలను పిలిచి అప్పుడప్పుడు తన పాలన గురించి అభిప్రాయాలు అడుగుతుండేవాడు. వాళ్ళందరూ, రంగన్న సలహాలున్నంతకాలం మీకే ఇబ్బంది ఉండదయ్యా, పాలన సమర్థవంతంగా ఉంటుంది, మీరేం కంగారు పడకండి అనేవారు. ఇది విన్న గోవిందుడికి చాలా బాధ కలిగేది. అతను ఒకనాడు రంగన్నను పిలిచి, గ్రామ పరిస్థితులు మెరుగుపడ్డాయి, ఇందులో నా సమర్థత కారణమా, నీ సలహాల కారణమా అని అడిగాడు. రంగన్న నవ్వి, ఇది వరకున్న గ్రామాధికారి ఉన్నప్పుడు కూడా నేనే సలహాలు ఇచ్చాను. సలహాలు మంచివా చెడ్డవా అనేది కాదండి, అది తెలుసుకున్న గ్రామాధికారి ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది ముఖ్యం. కాబట్టి నిస్సందేహంగా ఇదంతా మీ సమర్థతే అన్నాడు. వాడి సమాధానం గోవిందుడికి సంతోషాన్ని ఇచ్చింది కానీ తృప్తిని కలిగించలేదు. తన సలహాలు వినడంలోనే గ్రామాధికారి సమర్థత ఉన్నది అంటున్నాడని వాడికి తోచింది. ఇక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది. మీకు అర్థమైంది కదా. రంగన్న ఏమన్నాడు, తానిచ్చిన సలహాలు ఇంతకుముందున్న గ్రామాధికారి కూడా విన్నాడు కానీ సరైన నిర్ణయాలు తీసుకోలేదు. కానీ మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి జరిగింది, కాబట్టి మీ సమర్థత గొప్పది అని మంచి ఉద్దేశంతో రంగన్న చెప్పాడు. కానీ గోవిందుడు ఎలా అర్థం చేసుకున్నాడు, నేనిచ్చే సలహాలు గొప్పవి కాబట్టి, గ్రామాధికారులు అది విన్నారు కాబట్టి అక్కడ మంచి జరిగింది అని గోవిందుడు అనుకుంటున్నాడు. రెండిటికి ఎంత తేడా ఉందో చూశారు కదా. రంగన్న ఆలోచన ప్రకారం సలహాలు గొప్పవి కాదు, ఆచరింపజేసిన గ్రామాధికారి గొప్పవాడు. కానీ
గోవిందం ఆలోచన ప్రకారం సలహాలు పాటించే తనకంటే సలహాలు ఇస్తున్న రంగన్నే గొప్పోడు అని చెప్పినట్లుగా గోవిందుడు అనుకుంటున్నాడు. సో ఈ చిన్న మిస్కమ్యూనికేషన్ ద్వారా ఏం జరిగిందో చూద్దాం. రంగడి సమాధానం గోవిందుడికి అంతగా తృప్తి కలిగించలేదు. అతను గ్రామంలో ఆరా తీయగా శకుని అనేవాడికి రంగన్న అంటే అంతగా పడదని తెలిసింది. ఒకనాడు గోవిందుడు రంగన్నతో, ఇదిగో రంగన్న, ఒక్కరి సలహాలతో మంచి చెడు తెలియవు. ఇక మీదట శకుని సలహాలు కూడా నేను తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు అన్నాడు. మీలో విచక్షణ ఉన్నంత కాలం ఎవరి సలహా అయినా సరే మీరు ఉచితమైన నిర్ణయమే తీసుకుంటారని నాకు అనిపిస్తుందండి అని ఊరుకున్నాడు రంగన్న. ఆ రోజు నుంచి ఇక గోవిందుడు అన్ని విషయాలకు శకునినే సలహాలు అడగసాగాడు. శకుని తెలివిగలవాడు, కానీ వాడికి అధికార దర్పం ఎక్కువ. గ్రామాధికారికి సలహాదారుడంటే అదొక పెద్ద పదవని, అందువల్ల తనకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలని వాడు అనుకున్నాడు. తనకొక్కడికి అయితే బాగుండదు కాబట్టి రంగన్నను కూడా పిలిచి, నువ్వు నేను గ్రామాధికారికి సలహాదారులం అంటే ఎంత గొప్ప పదవి, కాబట్టి మన ఇద్దరికి గ్రామాధికారి మందిరంలో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయిద్దాం, ఏమంటావు అన్నాడు. సలహాలు ఇవ్వడం కూడా పెద్ద పనేనా? దానికి వేరే గదులు కావాలా? ఎందుకు వచ్చిన బాధ చెప్పు అన్నాడు రంగన్న. శకుని మొహం చెట్లించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అతను గోవిందుడి వద్దకు వెళ్ళి, అయ్యా, తమకు సలహాలు ఇవ్వడం అనేది ఎంతో గొప్ప బాధ్యత గల మహాకార్యంగా భావించి నేను ఒక వేరే గది కావాలి అని అడిగాను. కానీ అది ఒక పెద్ద పనేనా అంటూ రంగన్న చులకనగా మాట్లాడాడు అంటూ పితిరుడు చెప్పాడు. అలాగా? సలహాలన్నీ నిన్నే అడుగుతున్నాను కదా, తననేమీ అడగడం లేదని బాగా అక్కసుగా ఉన్నట్టుంది. మీ ఇద్దరికి నా మందిరంలో చెరకు గది కేటాయిస్తాను అన్నాడు గోవిందుడు కఠినంగా. వద్దన్నాడు కదా, వాడికి గది ఎందుకయ్యా అన్నాడు శకుని చిరాకు పడుతూ. చూసేవాళ్లకు నాది పక్షపాత బుద్ధిలా అనిపిస్తుంది, అలా అనిపించకూడదు కదా అన్నాడు గోవిందుడు. ఆనాటి నుంచి శకుని విజృంభించాడు. గ్రామాధికారి అంటే గ్రామానికి రాజులాంటి వాడు, కాబట్టి దర్పంగా ఉండాలి. అందరితోటి మాట్లాడొద్దు, ఎవరిని నవ్వుతూ పలకరించకూడదు. ఎవరైనా దండం పెడితే చూసి ఊరుకోవాలి తప్ప ప్రతి నమస్కారం చేయకూడదు. కాస్త లోకువగా ఉన్నా తక్కువగా కనిపించినా వాళ్ళందరినీ కసురుకోవాలి. తలబిరుసుగా ఉండే వాళ్లను నయానా భయానా లొంగ తీసుకోవాలి అంటూ అనవసరమైన సలహాలన్నీ ఇచ్చేవాడు. స్వయానా తలబిరుసు మనిషి అయిన గోవిందుడికి ఈ సలహాలు నచ్చాయి. వెంటనే అమలు చేశాడు. అయితే వాడికి ఎవ్వరూ ఎదురు చెప్పలేదు, ఎందుకంటే అతను గ్రామాధికారి కదా. దాంతో గోవిందుడు మరీ రెచ్చిపోయి ప్రవర్తించసాగాడు. గ్రామాధికారికి రాజు అండ కూడా ఉంది కదా, కాబట్టి అందరూ ఆయనకు భయపడేవారు. అయితే రంగన్న ఒక్కడే మిగతా వాళ్లకు విరుద్ధంగా ప్రవర్తించసాగాడు. గోవిందుడు ప్రతి నమస్కారం చేయడం లేదని గమనించాక వాడు తాను గోవిందుడికి నమస్కారం చేయడం మానుకున్నాడు. గోవిందుడు సలహాలు అడగడం మానేశాడు కాబట్టి తాను కూడా సలహాలు ఇవ్వడం మానేశాడు. ఒకరోజు గోవిందుడు రంగన్న మీద చిరాకు పడ్డాడు. అప్పుడు రంగన్న వెంటనే, నా తప్పేమిటో చెప్పు, సంజాయిషి ఇచ్చుకుంటాను. అనవసరంగా మాట అంటే పడను, రాజుగారికి ఫిర్యాదు చేయాల్సి వస్తుంది అన్నాడు. ఫిర్యాదు అనగానే గోవిందుడు భయపడ్డాడు. అయితే రంగన్న తనను బెదిరిస్తున్నాడని మరీ కోపం వచ్చేసింది అతనికి. ఏమని ఫిర్యాదు చేస్తావురా అన్నాడు. రంగన్న చెప్పడం మొదలు పెట్టేసరికి వాడికి ఉక్రోషం వచ్చింది. ఊరికే మాట్లాడకు, నువ్వేం మాట్లాడినా నేను వినదలుచుకోలేదు, ఇంకెన్నడూ నాతో మాట్లాడకు, వెళ్ళిక్కడి నుంచి అన్నాడు. నువ్వు అడిగావని సలహాలు చెప్పాను తప్ప నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగన్న. అది మొదలు వాడు గోవిందుడితో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇందుకు గోవిందుడు చాలా కోపంగా ఉండేవాడు. కానీ ఏం చేయాలో తెలియక శకునిని సలహా అడిగాడు. ఈ గ్రామం జనాభా లెక్కలన్నీ రంగన్న దగ్గర ఉన్నాయి, వాటి గురించి కొన్ని సందేహాలున్నాయని తీర్చమని వాడిని అడగండి, చచ్చినట్టు వచ్చి మాట్లాడతాడు అని సలహా ఇచ్చాడు శకుని. సందేహాలు నేను అడిగితే ముందు నేను వాడితో మాట్లాడాల్సి వస్తుంది కదా అన్నాడు గోవిందుడు. దాన్నే ఉంది, పాలేరును పంపించి చెప్పండి సరిపోతుంది అన్నాడు శకుని. గోవిందుడు పాలేరును పంపి రంగన్నకు కబురు పెట్టాడు. సందేహాలు ఏమిటో చెప్పమని రంగన్న పాలేరు ద్వారానే తిరిగి కబురు పంపించాడు. గోవిందుడు ఆ సందేహాలేమిటో చెబితే పాలేరు ద్వారానే సమాధానాలు పంపాడు రంగన్న. అమ్మో, ఈ రంగన్న మహా తలబిరుసు మనిషి అన్నాడు గోవిందుడు శకునితో. మీ ప్రతాపం అధికారం చూపించండి, వాడే వాస్తాడు అన్నాడు శకుని.
ఆ రోజు నుంచి రంగన్న కష్టాలు మొదలయ్యాయి. వాడింటి పన్ను, పొలం పన్ను పెరిగాయి. వాడి పొలానికి నీళ్లు దొరికేవి కావు. వాడి ధాన్యానికి సరైన ధర పలికేది కాదు. రంగన్న పెదవి విప్పకుండా ఈ అత్యాచారాలన్నీ సహించాడు. కొన్నాళ్లకు రంగన్న కూతురు పెళ్లి జరిగింది. వాడు గడప గడపకి వెళ్ళి గ్రామస్తులందరినీ ఆహ్వానించాడు. కానీ గోవిందుడికి మాత్రం కబురు పంపలేదు. ఇది పెద్ద అవమానంగా భావించిన గోవిందుడు రంగన్న మీద ఏదైనా తప్పుడు నేరం మోపి ఖైదులో వేయించాలని కుట్ర ప్రారంభించాడు. రంగన్నకు ఈ సంగతి పాలేరు గ్రామ కాపలావాడి ద్వారా తెలిసిపోయింది. రాజుగారికి ముఖ్య సలహాదారుడైన సుధీరుడు అనేవాడు రంగన్నకు దగ్గరి బంధువు. రంగన్న రాజధానికి వెళ్ళి గోవిందుడి ఆగడాల గురించి చెప్పాడు. అంతా విన్న సుధీరుడు, ఏమిటి, ఇక్కడ కొలువులో పిల్లిలా పడుండే గోవిందుడు మీ గ్రామానికి చేరి ఇలా మారాడా? ఆశ్చర్యంగా ఉందే. క్షణాల మీద వాడి పదవి ఊడేలా చేస్తాను చూడు అంటూ మండిపడ్డాడు. రంగన్న నవ్వి, అందువల్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. ఇలా పదవిలోకి వచ్చే వారందరికీ తలబిరుచుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అన్నాడు. సుధీరుడు అవునన్నట్టుగా తలాడించి, రాజు ఇంద్రకాంతుడికి కూడా తలబిరుసు ఎక్కువే. కొద్ది రోజులుగా అస్వస్థతో మంచం పట్టాడు ఆయన. రాజపాలనా వ్యవహారాలన్నీ యువరాజు చంద్రకాంతుడే చూస్తున్నాడు. చంద్రకాంతుడు సమర్థుడు, బుద్ధిమంతుడు, చాలా వినయశీలి. తండ్రి వల్ల జరిగిన పొరపాట్లకు ఆయన ఎంతో బాధపడుతున్నాడు. నీ సమస్యకు ఆయన మంచి పరిష్కారం చూపగలడు అన్నాడు. తరువాత సుధీరుడు రంగన్నను యువరాజు చంద్రకాంతుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆయన జరిగిందంతా విని, ఇదంతా నా తండ్రి గారి కారణంగానే జరిగింది. ఆయనను చూసిన రాజోద్యోగులు, రాజప్రతినిధులు, ఆఖరకు గ్రామాధికారులు కూడా అందరూ తలబిరుస్తనం అలవర్చుకున్నారు. ఇది సరిదిద్దాలంటే ఒకే ఉపాయం. నేను మీ గ్రామానికి వస్తాను. గతంలో నా తండ్రి గారు ఉత్తపుణ్యాన గోవిందుడిపై మండిపడ్డాడు కదా, అందుకు గాను అతడికి క్షమాపణ చెప్పుకుంటాను. నన్ను చూసి గోవిందుడు మారవచ్చు అన్నాడు. అయితే తమరు క్షమాపణ సంస్కృతంలో చెప్పండి. నేను దాన్ని తర్జుమా చేసి గోవిందుడికి వివరిస్తాను. అతడికి సంస్కృతం రాదు అన్నాడు రంగన్న. తర్జుమా అంటే ట్రాన్స్లేషన్. రంగన్న అలా ఎందుకన్నాడనేది చంద్రకాంతుడు ఊహించాడు. తనలో తానే నవ్వుకున్నాడు. ఆ తర్వాత యువరాజు చంద్రకాంతుడు, రంగన్న, సుధీరుడు అంతా కలిసి సీతాపురం తరలి వెళ్లారు. వాళ్ళని చూసి గోవిందుడు కంగారు పడ్డాడు. కానీ చంద్రకాంతుడి మాట తీరు చూశాక వాడికి ధైర్యం పెరిగింది. పైగా యువరాజే తనకు క్షమాపణ చెప్పేందుకు వచ్చాడని వాడి తలబిరుస్తనం కూడా ఎక్కువైంది. ఇక రంగన్న ఇంటిదారి పట్టక తప్పదనుకున్నాడు వాడు. గ్రామాధికారి మందిరంలో యువరాజు, సుధీరుడు, రంగన్న, శకుని, గోవిందుడు, కొందరు గ్రామ పెద్దలు అంతా సమావేశమయ్యారు. చంద్రకాంతుడు గొంతు సవరించుకొని, నా తండ్రి గారి కారణంగా జరిగిన పొరపాట్లను నా ప్రవర్తనతో సరిదిద్దాలనుకుంటున్నాను. నేను గోవిందుడికి రాజుగారి తరపున క్షమాపణ చెబుతున్నాను. నేను గురుకులంలో అన్ని విద్యలు సంస్కృతంలో నేర్చుకున్నవాడిని. కాబట్టి ఇప్పుడు గ్రామీణుల మధ్య వారి భాషలో మాట్లాడాలంటే సంకోచంగా ఉంది. అందువల్ల నేను సంస్కృత భాషలో చెబుతాను. రంగన్న తర్జుమా చేసి గోవిందుడికి వివరిస్తాడు అన్నాడు. శకుని గోవిందుడి చెవిలో మెల్లగా, యువరాజు మహా తెలివిగలవాడు. ఈ దెబ్బతో రంగన్న చచ్చినట్లు మీతో మాట్లాడాల్సిందే అన్నాడు. గోవిందుడు తన ఉన్నత స్థితికి సంబరపడ్డాడు. తరువాత చంద్రకాంతుడు సంస్కృతంలో ఒక పెద్ద పద్యం చదివాడు. రంగన్న సైగలతో గోవిందుడికి ఏదో చెప్పాడు. అది వాడికి అర్థం కాక, ప్రభు, వీడి తలబిరుసు చూడండి, నాతో మాటలు లేవని సైగలు చేసి చెప్తున్నాడు. తమంతటి వారిని చూసైనా బుద్ధి తెచ్చుకోవడం లేదు వాడు అన్నాడు. చంద్రకాంతుడు చిన్నగా నవ్వి, తలబిరుసుకి ఆత్మగౌరవానికి చాలా తేడా ఉంది గోవిందు. మాట్లాడొద్దు అన్నవాడితో మాట్లాడకుండా ఉండడం ఆత్మగౌరవం. దేశానికి యువరాజనైనా సరే, నాది కాని తప్పు కూడా నేను ఇక్కడికి వచ్చి నిన్ను క్షమాపణలు అడిగి ఆదర్శాన్ని నెలకొల్పాను. రంగన్నను మాట్లాడొద్దు అనడం నీ తప్పు. మరి దానికి వాడికి క్షమాపణ చెప్పాలి గాని నీ తలబిరుస్తనం చూపిస్తావేమిటి అన్నాడు కఠినంగా. ఈ మాటలకు గోవిందుడు చెంప చెళ్ళుమన్నట్టు అయింది. వాడు సిగ్గుతో తల వంచుకొని తన తప్పును క్షమించమని రంగన్నను అందరి ముందు కోరాడు. రంగన్న నవ్వి, తప్పుకు క్షమాపణ అవసరం లేదండి, తప్పును గ్రహిస్తే చాలు, సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు. ఈ ధర్మ సూక్ష్మం తెలుసుకున్నాక గోవిందుడికి తలబిరుసు మనుషులు మళ్లీ ఎదురు కాలేదు. చూశారు కదా, మంచి కథ. తలబిరుసుతనం, దానివల్ల చాలా సమయాల్లో ఎదురు మనిషి చెప్పే విషయాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం.
ఉదాహరణకు మీరు గ్రీన్ కలర్ గ్లాసెస్ పెట్టుకున్నారనుకోండి, మీకు ప్రపంచం అంతా గ్రీన్గానే కనిపిస్తుంది. దాని అర్థం ప్రపంచం గ్రీన్గా ఉందని కాదు కదా, మీరు పెట్టుకున్న అద్దాలు మాత్రమే గ్రీన్గా ఉన్నాయి. అలాగే మీరు పొగరుగా ఉంటే ప్రపంచమంతా మీతో పొగరుగానే మాట్లాడుతుంది అనిపిస్తుంది. అదే మీరు 10 మందిని అర్థం చేసుకుని వారితో పాటు వెళితే వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో పాటు నడుస్తారు. ఇది ఒక మైండ్ సెట్. ఇటువంటి మంచి కథలను తప్పకుండా మన పిల్లలందరికీ చెప్పాలి. దాంట్లో వాళ్ళకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. వాటన్నిటిని ఓపికగా వారితో మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పాలి. అప్పుడే వారు జీవితాల్లోని సత్యాలను గుర్తిస్తారు. జీవితంలోని గొప్ప గొప్ప సత్యాలను వారు తెలుసుకుంటారు. వారి మారల్స్, వారి వాల్యూస్ పెరుగుతాయి. చందమామ ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప కథలు మనకు అందిస్తుంది. దాని ద్వారా ఎన్నో గొప్ప నీతులను కూడా మనకు చెప్తుంది. వీటన్నిటినీ మన పిల్లలకు అందిద్దాం. అదే నా ఈ చిన్న ఛానల్ యొక్క ప్రయత్నం. దీనికి మీరందరూ సహకరిస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.